జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం గవ్వ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని సమీకృతం చేసుకుంటూ 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది మనకారకుడైనటువంటి చంద్రుడికి సంబంధించిన ఫలితం. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. చాలా ఆరోగ్యంగా ఉన్నాం, చాలా అద్వితీయమైనటువంటి పనులన్నీ కూడా చేసేసాం, అనారోగ్య సమస్యలు కూడా మా దరి చేరవనుకున్నటువంటి మీకు మానసికమైనటువంటి సమస్యలు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి జాతకులు మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల జరుగుతుంది ఇలా ఈ విధంగా? ఏ కారణం వల్ల ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనుకుంటే, మీ యొక్క జన్మరాశి నుండి షష్టమ స్థానంలోని కొన్ని గ్రహాలు, అష్టమంలో ఉన్నటువంటి శని, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి చంద్రుడు, ఈ గ్రహగతుల్ని అనుసరించి చూస్తే మీ దైనందిన జీవితంలో ఎప్పుడూ లేనటువంటి మానసికమైనటువంటి భావోద్వేగపూరితమైన చర్యల వల్ల మానసికంగా మీరు ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంది. మానసికమైనటువంటి అనారోగ్యం దరి చేయడానికి దగ్గరలో ఉంది. కాబట్టి మీరు మానసికంగా బాగా దృఢంగా ఉండాలి. కొన్ని పరిస్థితులు కానీ వ్యక్తులు కానీ మీరున్నటువంటి స్థితిగతుల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళ యొక్క మాటల చేత చేష్టల చేత మిమ్మల్ని గాయపరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా దృఢమైనటువంటి నిర్ణయం చేత, దృఢమైనటువంటి ఆలోచనల చేత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. దైనందిన జీవితానికి సంబంధించినంత వరకు కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైన అంశాలు, ఉద్యోగపరమైనటువంటి స్థితిగతులు, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఏవీ కూడా వీటి మీద శ్రద్ధ పెట్టలేనటువంటి పరిస్థితి కొంతకాలం కనిపిస్తూ ఉంటుంది. ఏ కారణం చేతనో మీరు చేయదగినటువంటి దినచర్యలు కూడా క్రమం తప్పకుండా చేయగలిగిన మీరు ఈ మధ్యకాలంలో ఎందుకో వాటిని క్రమం తప్పకుండా చేయటం మానేస్తారు. మానసికమైనటువంటి ఆందోళన చేత మీరు చేయవలసినటువంటి ధర్మాలని కూడా వదిలిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఏర్పడే పరిస్థితులు గోచరిస్తాయి. ప్రత్యేకించి కొన్ని విషయాల్లో అనవసరంగా కొంతమంది విషయంలో మనం కలుగజేసుకోవటం, కొంతమంది ఆత్మీయులు లేదా పాత మిత్రుల విషయంలో మనం తెలియక చేసినటువంటి ఒక పొరపాటుని వాళ్ళు మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవడానికి, మన ప్రతిష్టను దెబ్బతీయటానికి కూడా వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు. అంటే ఆత్మీయులైనటువంటి వ్యక్తులవచ్చు, మీ గత జీవితానికి సంబంధించినటువంటి స్నేహితులవచ్చు, కొన్ని విషయాల్లో మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాత మిత్రులతో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికపరమైన అంశాలు, వృత్తి ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తూ ఉంటాయి. కానీ కుటుంబానికి సంబంధించి ఇంట బయట మానసికమైనటువంటి ఒత్తిడులు అధికమై ఉన్నటువంటి సందర్భంలో ఎవ్వరూ కూడా నాకు సహాయం చేయట్లేదన్న భావన కలుగుతుంది. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రకారంగా కాలమే మీకు అనుకూలవంతంగా మారినట్టు ఒక చక్కని నిర్ణయం మీకున్నటువంటి సమస్తమైనటువంటి సమస్యలని పరిష్కరించేటువంటి విధంగా మీరు అడుగులు వేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సమాజంలో ఒక ఉన్నత స్థాయికి సంబంధించిన వ్యక్తి యొక్క పరిచయం మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది. కష్టాల సుడిగుండం నుండి ఒక్కసారిగా బయటికి రావడంతో పాటుగా మీ స్థాయి సామర్థ్యం పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబానికి సంబంధించినటువంటి
యజమాని లేదా తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల తస్మాత్ జాగ్రత్త. జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా వైద్య సంబంధమైనటువంటి పరీక్షలు అవ్వచ్చు, వైద్య సంబంధమైనటువంటి చికిత్స కోసం ధనం అధికంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కండరాలు, కీళ్ళు, విటమిన్లకు సంబంధించినటువంటి డెఫిషియన్సీ, కంటి చూపుకు సంబంధించినటువంటి అనారోగ్యం లేదా కంటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు గొప్పగా ప్రయత్నం చేస్తూ ఉన్న ప్రజా సంబంధమైనటువంటి పదవుల యొక్క ప్రాప్తిలో కాస్త జాప్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థలు అవ్వచ్చు, ఇతర ఎన్నికల్లో పోటీ చేస్తే తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కొన్నప్పటికీ కూడా దైవబలం చేత గట్టెక్కగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి కాలం. వివాహం కానటువంటి వాళ్ళకి తప్పకుండా వివాహం అవుతుంది. ప్రేమ సంబంధమైనటువంటి విషయాలు, రహస్య మిత్రులకు సంబంధించినటువంటి పరిస్థితులు, ఎంతో కాలంగా మీ అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను అష్టమ శని ప్రభావం నుండి బయటపడడానికి మహాకాల భైరవ రక్షణ ధరించటం, తంత్రమాల చూర్ణంతో స్నానం చేయటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. హనుమ ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించండి. స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నాగబళ్ళి దళాలతో కనుక స్వామివారికి ఆకుపూజాది క్రతువును చేయిస్తే అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆదివారం పూట దివాకరుడు, ప్రభాకరుడు, ఆదిత్యుణ్ణి గనక విశేషవంతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని విన్న, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తున్న, సూర్య భగవానుడికి నీటిని అర్హ్యంగా వదిలిపెట్టిన సమస్తమైనటువంటి కష్టాలు తొలగిపోయి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల నుండి సానుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని గ్రహాల యొక్క గ్రహగతుల వల్ల మానసికమైనటువంటి సంఘర్షణ పొంచి ఉంది. కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం పట్ల జాగ్రత్త. ఎవరో అన్నటువంటి మాటలను పట్టించుకుంటే మీరు తీవ్రమైనటువంటి మానసికమైన దౌర్బల్యానికి మీరు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎదుటి వాళ్లకు సంబంధించినటువంటి చర్యలకు ప్రతిస్పందించటం, వాళ్ళ మాటలను మనసులో పెట్టుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది.